ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మెదక్ జిల్లా శివంపేట మండలం చంది గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాల గురించి మినరల్ వాటర్ ప్లాంట్ను ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ శివకుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన తమ తమ్ముడు ప్రసాద్ గౌడ్ పేరు గత 2 దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు తీసుకున్నట్లు తెలిపిన ఆయన, భగవంతుడు అందరిలో ఉన్న సర్వవ్యాపి అని ప్రతి ఒక్కరూ నిర్మలమైన మనసుతో అందరినీ ప్రేమించడమే విశ్వ ప్రేమ అవుతుందని అన్నారు. తాము ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమేనని, ఆధ్యాత్మిక మార్గం అంటే దేవుని గుడిలో పూజలు చేయడం, ఆరాధన చేయడమే కాకుండా దానికి పరోపకారంగా తోటి మానవ సేవ చేసినప్పుడు అదే భగవంతుని ఆరాధనకు పూర్ణత్వం చేకూరుస్తుందని అన్నారు. అందరి వద్ద డబ్బులు ఉండవని, ప్రేమ పంచడం అందరం చేయగలమని తెలుపుతూ దాన్ని ఇచ్చిపుచ్చుకొని దేవర ఆరాధనతో పాటు మానవ సేవ చేసుకున్నట్లయితే తమ జీవితాలకు సార్థకత చేకూర్చుకొని పూర్ణత్వం సాధించుకున్న వారు కావాలని కోరుకున్నారు. గ్రామస్తులు ఈ మినరల్ వాటర్ ప్లాంట్ స్వచ్ఛమైన త్రాగునీటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే అవకాశం ఉన్న మేర భవిష్యత్తులో కూడా తీసుకోగల సేవా కార్యక్రమాలు తీసుకోగలమన్నారు. గ్రామ సర్పంచ్ జి ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తమ గ్రామానికి అనేక సేవా కార్యక్రమాలను కొనసాగించడం జరిగిందని, దానికి తాము ఎంతో రుణపడి ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సౌజన్య, నరేష్, నాయకులు, గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ఆడపడుచులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నందుకు శివకుమార్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెన్నైలో వాటర్ ప్లాంట్, అదేవిధంగా మనకు ఏర్పాటు చేయడం, అదే చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం చేశారు. అలాగే వినాయక ప్లాంటేషన్, వినాయక చవితి గిట అందరికీ ప్రత్యేకంగా వినాయక జయంతికి పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చాలా సేవలు చేసిండు. సేవలను గుర్తించుకుంటూ ఇవాళ మా సార్ మళ్ళీ వచ్చి ఇనాగ్రేషన్ చేయడం మాకు చాలా సంతోషం. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గతంలో అనిల్ ప్రసాద్ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ఇప్పుడు ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిరంతరంగా వారు గ్రామాభివృద్ధి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే నాతో సంప్రదించడం జరిగింది. వారు నాతో సంప్రదించేసి ఈ విధంగా మన వాటర్ ప్లాంటు గత సంవత్సరం నుండి పనిచేయకుండా పడి ఉంది, దాన్ని మళ్ళీ రినోవేట్ చేయించాల్సారని చెప్పినప్పుడు ఇమీడియట్గా వెంటనే స్పందించి వెంటనే చేయించుదాం ప్రవీణ్, నువ్వు ఆ పని ప్రారంభించమని చెప్పాను. అదేవిధంగా మెయిన్ రోడ్డు మీద ఉన్న ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆ బోర్డు కూడా దాన్ని కూడా పెయింటింగ్ చేయాలని చెప్పాను. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా చెందిలో ఏమైనా ఉంటే చెప్పండి, ఆ కార్యక్రమాలను చేపడదామని చెప్పాను. ఎందుకో మొదటి నుంచి చెంది అంటే ఆ ప్రేమ ఎక్కువ. ఇలా మా స్నేహితులు ఉన్నారు, నరసారెడ్డి గారు, ఇంకా వేరే నా క్లాస్మేట్స్ ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా మీరంటే ఎందుకో ప్రేమ ఇక్కడ నుంచి. మా గూడూరు కన్నా ఇక్కడ చెందిలో ఎక్కువ కార్యక్రమాలు చేశాము మనము. ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్తున్నారు ఆ ఏటీఎం కూడా ఒకటి వాటర్ ప్లాంట్ ఏటీఎం అది పెట్టినట్టయితే, కానీ దానికి ఇప్పుడే బర్డన్ ఎందుకు వేయాలి మీ మీద అని చెప్పేసి ప్రతి కుటుంబము ఒక 150 రూపాయలు డిపాజిట్ చేసేసి కార్డు తీసుకోవాల్సి వస్తుంది. 150 రూపాయలు తీసేసి కార్డు తీసుకుంటే మీరే వచ్చి నీళ్లు పట్టుకొని పోవచ్చు. ఆ విధంగా బాగుంటుంది. అది కూడా త్వరలో మనం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అయితే ఒక విషయము, భగవంతుడు సర్వవ్యాపి అయి అందరిలో ఉన్నాడు. ప్రతి ఒక్కరూ అందరినీ ప్రేమించడమే, నిర్మలమైన మనసుతో ప్రేమించడమే విశ్వప్రేమ అవుతుంది. దైవారాధన మీకు తెలుసు, మేము ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాము. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గం అంటే ఒక దేవుడి గుళ్ళో పూజలు చేయడము, ఆరాధన చేయడమే కాదు, దానికి పరోపకారం తోడైనప్పుడు, నిష్కామంగా జీవుల సేవ చేసినప్పుడు అదే భగవంతుని ఆరాధన అవుతుంది.
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రతి వ్యక్తిలో ఈశ్వర సర్వభూతానామని వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చెప్తున్నాయి. అంటే ఈశ్వరుడు ప్రతి జీవిలో ఉన్నారు. నేను వ్యక్తుల గురించి, దేహాల గురించి చెప్పడం లేదు. దేహాలను ప్రేమించడం కాదు, జీవులను ప్రేమించమని చెప్పాం. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రేమను పంచి చేసి చేతనైనంత పరోపకారం, ఎవరికి చేతనైన విషయము ఎవరికి చేతనైంది వాళ్ళు చేయాలి. ఒక వ్యక్తికి, రోడ్డు మీద పోయే వ్యక్తికి దారి ఇస్తే కూడా అది సహాయం చేసినట్టే అవుతుంది. ఒక వ్యక్తి నడవలేని వ్యక్తికి చేపట్టుకొని రోడ్డు దాటిస్తే కూడా అది సహాయం చేసిన అవుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర అన్నీ ఉండవు, డబ్బులు ఉండవు, కానీ ప్రేమ అనేది ఉంటుంది. ఆ ప్రేమను పంచి ఇవ్వండి, ఇచ్చి పుచ్చుకోండి. ప్రేమతత్వం అట్లా చేస్తే మన లోపల ప్రేమతత్వం పెరిగితే అదే దైవం, అదే దైవారాధన. అందుకని గుడిలో దైవారాధన, బయట మానవ సేవ. అక్కడ మాధవ సేవ, ఇక్కడ మాధవ సేవ చేయడమే మా యొక్క ఆశయము. మీ అందరి ప్రేమలు ఇలాగే కొనసాగాలి. ఇక ముందు కూడా మీకు ఇక్కడ ఏ కార్యక్రమాలున్నా మా దృష్టికి చేసుకొస్తే సాధ్యమైనంత వరకు వాటిని చేయడానికి ప్రయత్నిస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుతున్నాను. ఓం సుంకాయ నమః, వికటాయ నమః, కపిలాయ నమః, ఓం వికటాయ నమః, లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, పాదోదరాయ నమః, ఓం అర్కపునాయ నమః, శుక్రనాయ నమః, ఓం వీరంబాయ నమః, కుందగోర్గాయ నమః, ఓం గం గణపతే నమః. అందరూ ఒకతాన్ని అవుతారు. తలకాయలను జరా మంచిగా నుంచి